ఏజే. హ్యాపీ బర్త్డే ఏజే. హ్యాపీ బర్త్డే ఏజే. థ్యాంక్స్. బట్ పొద్దునే చెప్పారు కదా, ఏదైనా 2 సార్లు చెప్పడం కానీ 2 సార్లు చెప్పించుకోవడం కానీ నాకు ఇష్టం ఉండదు. ఇంత పెద్ద పార్టీ అరేంజ్ చేసి ఇంతమందిని పిలిచింది ఈ మాట అనిపించుకోవడానికి కాదేజే. ఇంతమంది వెల్ విషెస్ బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని. వీళ్ళంతా విష్ చేస్తే బ్రహ్మన ఆయుష్ను పెంచి తిరగరాస్తాడా? అదే నిజమైతే మీ అత్తగారు పుట్టినప్పటి నుంచి 25 బర్త్డేలే చేసుకుంది. అందరూ విష్ చేశారు, అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఏమైంది? ఎందుకు దూరం అయింది? వెల్కమ్ మేరా ప్యారా సన్. నీకు చాలా చాలా హ్యాపీ వాపస్ ఆఫ్ ద డే. ఐ మీన్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్ జయమ్మా. ఇన్ని మీటర్ల దూరం నుంచి ఏం వాసన చూసి పసిగట్టాడక్క? హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. నైస్. గుడ్. ఇది నువ్వేనా? ఎస్ సార్. సర్వ్ చేయడానికేనా? ఎస్ సార్. పురుగుల మందేం లేదా? వై సార్? పార్టీకి పిలిచింది పురుగుల్ని కాదు, మనుషుల్ని. ఇది బొద్దింకల్ని చంపడానికి ప్రయోగించు. వాట్ హ్యాపెండ్ సార్? ఇది మాడింది. వీడికి మూడింది. నా ఉద్యోగం ఊడింది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇంత నిర్లక్ష్యంగా ఎందుకున్నావు? అదేం లేదు సార్, జాగ్రత్తగానే కుక్ చేశాను. ఓ రియలీ? ఏంటిది? నీ మొహంలా మాడిపోయిందా లేదా? ఎందుకు ఇలా జరిగింది? గిన్నె తప్ప? చిన్న తప్పు, క్షమించండి సార్. వాట్? చిన్న తప్ప? చిన్న తప్పు సార్. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. శాలరీలో నుంచి నిన్నటి వరకు ఎంత రావాలో తీసుకుని జస్ట్. వాట్ ఇస్ దిస్ రాజు? ప్రతిదీ ఎక్సలెంట్ గా చేసి ఈ ఏక్ డిష్ మాత్రం ఎందుకిలా ఏడ్చేలా మార్చావు? వెళ్ళి అర్జెంటుగా మళ్ళీ కరో. జీవో గో. అలాగే మేడం. జయమా, నువ్వు రా నాన్నా, రా. ఏంటిది నాన్న, ఎందుకు స్మాల్ మిస్టేక్స్ కి జాబ్ తీసి జావో అంటావు? భార్య చిల్డ్రన్స్ ఉన్నవాళ్ళు సడన్ గా జాబ్ పోతే ఎలా బ్రతుకుతారు? నీకు తెలియదు జయమా, ఈ పార్టీకి వచ్చిన గెస్టులందరూ ఏజే రెస్టారెంట్ ఫుడ్ ఫ్రీగా తినేసి ఎంజాయ్ చేసిపోవడానికే వస్తారు. ఇది కానీ టేస్ట్ చేస్తే క్వాలిటీ విషయంలో మనం కాంప్రమైజ్ అవుతున్నామని వీళ్లే ప్రచారం చేస్తారు. అలాగైతే నా పేరు పోతుంది. క్షమించడం అనేది ఎంత గొప్ప విషయమో శ్రీకృష్ణుని చూసి నేర్చుకోవాలేజే. చేతిలో చక్రం ఉన్నా శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా క్షమిస్తూనే ఉన్నాడు. మొదటి తప్పుకే చక్రం వెయ్యలేదు. నువ్వు వెళ్ళి పార్టీకి రెడీ అయ్యిరా. సారీ జయమ్మా, ఈ నికృష్టుడి కోసం శ్రీకృష్ణుని ఎందుకు లాక్కొస్తావు? తప్పులు కానీ తప్పులు చేసే మనుషులు కానీ నా దగ్గర ఉండటానికి వీల్లేదు.
ఎవరి అమ్మాయి లోపల కాలు మోపిందో లేదో విధ్వంసం సృష్టించింది. ఏమిటిది? కేకు. లేట్ అయిందేంటి కైకు? దారిలో 2 మంచి పనులు చేసేస్తున్నాను మేడం. మంచి పనులు మతలబ్ గుడ్ వర్క్స్ ఏమిటవి? వస్తుండగా రోడ్డు మధ్యలో పెద్ద రాయుంటే తీసి పక్కన పాడేశాను. నైస్. ఔరిక్? ఓ ముసలమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. ఏమైంది పాపం ఓల్డ్ లేడీకి? నేను పక్కనేసిన రాయి ఆ ముసలమ్మ కాలు మీదే పడింది. ఓ మై గుడ్నెస్. మర్చిపోయాను. నీ పేరు నువ్వే మర్చిపోయావా? ఆహా, నా పేరు కాదు, బర్త్డే బాయ్ పేరు రాయడం మర్చిపోయాను. ఏంటిది? ఏజే బర్త్డే కేక్ ని ఇంత రెక్లెస్ గా చేస్తావా? నెక్లెస్ ఏం కాదు కదా, కేకే కదా. కేక లేకుండా మీ కిచెన్ ఎక్కడో చూపించండి. 2 minutes లో రిపేర్ చేసి పేరు రాస్తా. అవును, ఏం పేరు రాయాలి? ఏజేనా హిట్లరేనా? హౌ డేర్ యూ! ఈ స్ట్రీట్లో అడ్రస్ గురించి ఎవరిని అడిగినా హిట్లర్ ఇంటికా అంటున్నారు. ఇంకా రిపీట్ చేస్తే కేక్ ఫ్లోర్ మీద, నువ్వు రోడ్డు మీద ఉండాలి. కిచెన్ అటు ఉదరుంది. నోరు మూసుకొని సింపుల్ గా ఏజే అని రాయు. దానికి నోరు మూసుకోవడం దేనికి? డోర్ మూసుకుంటా. ఎవరి బటర్ఫ్లైస్? ఎవరో బెటర్ బ్రైట్స్. ముందు కేక్ కట్ చేయండి ఏజే. ముందు కేక్ కట్ చేయాలంటే ముందు కేక్ ఉండాలి కదా. ఊరుకో. నాకు క్లారిటీ కావాలి దక్ష. ష్యూర్ ఏజే, నేను క్లారిఫై చేస్తాను. ముందు పార్టీ. నాకు తెలియాల్సింది తెలిసేదాకా పార్టీ మొదలు కాదు. ఆల్ రైట్, చెప్తాను. ఈమె కమిషనర్ గారమ్మాయి, ఆ అమ్మాయి సబ్ కలెక్టర్ గారమ్మాయి. తను నేను వాళ్ళని పరిచయం చేయమని అడగలేదు. ప్రవల్లిక అత్తయ్య పోవడం నిజంగా మీ బ్యాడ్ లక్. అలాగని నువ్వు ఒంటరిగా మిగిలిపోతే అది చూడటం మా బ్యాడ్ లక్. అందుకని వీళ్ళందరినీ పెళ్లి చేసుకోమంటావా జయమ్మ? ఆ మాట ఏ స్టూపిడ్ కూడా చెప్పడు. నువ్వే కృష్ణ పరమాత్మ కాదు బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి. వీళ్లలో మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటే ముగ్గురు కోడళ్ళు కలిసి నాకు పెళ్లి చేస్తానంటారు, అంతేనా?
మామకు కోడళ్ళు పెళ్లి చేస్తున్నారా? స్ట్రేంజ్. ఇంటిని కూడా రెస్టారెంట్లో తయారు చేశారా? వెజ్జా, పిజ్జా, నాన్ వెజ్జా, స్వీటా, హాటా, జ్యూసా అంటూ ఒక మెనూ ఎదురుగా పెట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చారా? ఏజ్ బారయ్యాక ఈ మెనూ కూడా దొరకదు. కైకు చెప్తున్నానో ధ్యాన్ సే సునో. నా వర్డ్ విని నువ్వు ప్రవళికను మర్చిపోయి సెకండ్ మ్యారేజ్ చేసుకో. ఎవరిని అడిగి చేశారు ఈ ఏర్పాట్లన్నీ? మంచి పని చేయడానికి పర్మిషన్స్, అప్రూవల్స్, జీవోలు అవసరం లేదేజే. జీవితాంతం తోడుండడానికి నీకో లైఫ్ పార్ట్నర్ కావాలి. ఐ సీ. మీతో మాట్లాడాలి. ఇలా వచ్చి వరుసగా నిలబడండి. మీ అందరికీ నాకు ఇదివరకే పెళ్ళయిందని, నా భార్య చనిపోయిందని తెలుసా? అంతా తెలిసే వచ్చారన్నమాట. గుడ్. పెళ్ళంటే నూరేళ్ల పంట, మంట, తంట లాంటి సూక్తులేవి చెప్పకు నాన్నా. పాపం పిల్లలకి పెళ్లి మీదే విరక్తి కలుగుతుంది. నేనింకా చెప్పడం మొదలు పెట్టలేదు జయమ్మా. నా బర్త్డేకి వచ్చినందుకు, షో కేసులో బొమ్మల్లా ఇలా వరుసగా నిలబడినందుకు మీ అందరికీ థ్యాంక్స్. పెళ్లిలో 7 అడుగులు అనే తంతుంటుంది. అది ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎప్పుడో ఎవరో 7 అడుగుల్లో ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అర్థం చెప్పారు. అలా నాతో కలిసి 7 అడుగులు వేసిన నా భార్య 6 అడుగుల నేల చాలంటూ వెళ్ళిపోయింది. అందుకే నేను 7 అడుగులకు బదులు 7 ప్రమాణాలు చేయగలిగే అమ్మాయినే చేసుకోవాలనుకుంటున్నాను. ఆ ప్రమాణాలేంటో జాగ్రత్తగా వినండి. అవి విన్నాక కూడా మీలో ఎవరైనా నన్ను చేసుకోవాలి అనుకుంటే ముందుకు రండి. ఇప్పుడు అవన్నీ అవసరం. ఆహా, ఏంటా 7 ప్రమాణాలు? మొదటి ప్రమాణం. నా కాబోయే భార్యని నేను ఎవరు కని విని ఎరుగని రీతిలో తయారు చేస్తాను. అంటే శిల్పం చెక్కినట్టు చెక్కుతాడా? ఉలి సుత్తి పట్టుకుని? ఐ మీన్, నా భార్యని నేను ఒక రోబోలా తయారు చేస్తాను. ఈ ఒక్క పాయింట్ చాలు వాళ్ళంతా జల్లకాయ కొట్టిపోవడానికి. రిమోట్తో పెళ్ళం లైఫ్ని ప్రమోట్ చేస్తాడంట ఈ యంత్రుడు. ఇనుములో హృదయం మొలవదు మిస్టర్ హిట్లర్. అయ్యో, ఆ రోబో రిమోట్ కంట్రోల్ ఎప్పుడు నా చేతిలోనే పెట్టుకుంటాను. ఇక రెండో ప్రమాణం. నన్ను చేసుకునే అమ్మాయిని నాలాగే తయారు చేస్తాను. ఇంతే స్థిరంగా, ఇంతే నిబ్బరంగా. ఇంతే మూర్ఖంగా ప్రపంచానికి ఇంకో పాగల్ని పరిచయం చేస్తావా నాయనా? మూడో ప్రమాణం. నా భార్య నా ఇంట్లో వంటింట్లో కుందేల్లా ఉండాలేమో. నా భార్య నా ఇంట్లో పని మనిషిలా ఉండాలి.
నాతో బయటికి రావాల్సి వస్తే ఒక షో పీస్లా కనపడాలి. నేను పీస్ చెయ్యా, షో పీసా? దానికింకా లైఫ్లో పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండదా? ఇక 4వ ప్రమాణం, మంచి వయసులో ఉన్న అమ్మాయి అయి ఉండాలి. భర్తకు సేవలు చేసే భార్య ఎప్పుడూ దృఢంగా ఆరోగ్యంగా ఉండాలి. భర్తకు సేవ చేయటమే కదా భార్య ధర్మం. ఓరిని ఏషాలో రోబో అయింది, పని మనిషి అయింది, షోపీస్ అయింది, బానిస కూడా అయిపోయింది. నీలాంటి వాణ్ణి చేసుకోవడానికి క్వారంటైన్లో ఉన్న అమ్మాయి కూడా ముందుకు రాదు. నీకన్నా కరోనా నయ్యం. 5వ ప్రమాణం, నా కాబోయే భార్యకు నా ఇంట్లో మాత్రమే స్థానం దొరుకుతుంది తప్ప ఎప్పటికీ నా గదిలో కానీ నా మనసులో కానీ స్థానం దొరకదు. 6వ ప్రమాణం, ఇంకా ఈ అమ్మాయిలు ఇక్కడే నిలబడ్డారా? వీళ్ళకి అసలు సెల్ఫ్ రెస్పెక్టే లేదా? 6వ ప్రమాణం ఏంటంటే నా కాబోయే భార్యని నేను ఒక రాయిలా స్ట్రాంగ్గా మలుస్తాను. ఎంత స్ట్రాంగ్గా అంటే తన్ని తానే కాదు, నా మిగతా ప్రమాణాలని కూడా తట్టుకునే అంత. ఇంత చెప్పాక కూడా 7వ ప్రమాణం గురించి వినే అంత ఓపిక మీకు ఉండదని నాకు తెలుసు. ఈ కలిసి చేద్దాం కలిసి బతుకుదాం లాంటి పనికిరాని మాటలు మా రెస్టారెంట్లో మిగిలిపోయిన డిషెస్తో సమానం. వాటిని డస్ట్బిన్లో వేయాల్సిందే. ఇలాంటి మాటలే నా భార్య ప్రవళిక చెప్పింది. కానీ మాట నిలబెట్టుకోకుండానే వెళ్ళిపోయింది. షీ ఈజ్ వెరీ లక్కీ యు నో. ఇప్పుడు చెప్పండి, నాతో కలిసి కాపురం చేసేంత ధైర్యం ఎవరికుందో ముందుకు రండి. రండి, ఇదే నా దగ్గరకు చేరే దారి. ఎంతో దూరం లేదు. నాతో కలిసి ప్రయాణం చేయాలనుకునే మనిషి ప్రమాణం చేయటానికి ఈ దారిలోనే నడవాలి. ఈ గాజు పెంకుల మీదే నడుస్తూ రావాలి. పేరు రాయకుండా కేక్ తెచ్చి ఉన్న పేరు పోగొట్టేలా ఉంది. ఇంతకీ భాను ఎక్కడుంది? భాను, ఎంత ధైర్యం నీకు? అది షట్ అప్. నీ వయసంతా నా వయసంతా?
పెళ్లి కావాల్సిన కూతురున్నంత వయసు నీది. నా ఆస్తిని చూసి ఇంతగా దిగజారిపోతావా? ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? అంత ఫూల్లా కనిపిస్తున్నానా? నా వెనకున్న ఆస్తి కోసం ఈ వయసులో నువ్వు గాజు పెంకుల మీద కూడా నడవటానికి సిద్ధపడ్డావంటే అసలు నీలాంటి ఆడదాన్ని. ఓ హిట్లర్, 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 ఓ హిట్లర్. నాతో కలిసి ప్రయాణం చేయాలనుకునే మనిషి ఈ దారిలోనే నడవాలి. ఏమన్నావు? ఎంత మాట అన్నావు? ఎవరనుకుని ఏం వాగుతున్నావు? ఆమె మా మమ్మీ. నీలాంటి వాడినసలు ఏ ఆడపిల్లైనా చేసుకుంటుందన్న ఆశ నీలో ఉందా? ఆవిడ వయసు చూడకుండా, ఎవరో అడగకుండా, ఎందుకొచ్చిందో కనుక్కోకుండా దిగజారిపోయిందంటావా? హౌ డేర్ యూ! ముందు వెనక ఆలోచించకుండా మా మమ్మీ పరువు తీసినందుకు ఇది నేను నీకు వేసిన శిక్ష. ఓ మై గాడ్, ఏజేని, మన ఏజేని ఈ హిట్లర్ని ఇలా చూస్తుంటే ఎంత కన్నుల పండుగగా ఉందో తెలుసా? ఊరుకో, ఏజే వింటే విందు కాదు, ముందు నువ్వుండవి ఇంట్లో. మేం పేదవాళ్ళమే కావచ్చు, కానీ మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఎవరేంటనేది తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని మాట్లాడవంటే నీకెంత అహంకారమో అర్థమవుతుంది. నువ్వు హిట్లర్ అయితే నాకేంటి, బట్లర్ అయితే నాకేంటి? నీ తిక్క నీ ఇంట్లో వాళ్ళకు చూపించుకో. నువ్వు మాట్లాడింది చాలు, రా. ఆగు మమ్మీ, ఇంకా నా మంట చల్లారలేదు. 7 ప్రమాణాలంటూ చెప్పిన తలా తోక్కలేని కండిషన్స్తోనే ఒక ఆడపిల్లగా నా ఒళ్ళు బగబగ మండిపోతుంది. ఏంటి ఏమన్నా? పెళ్ళాన్ని రోబోలా తయారు చేస్తావా? పని మనిషి పోస్ట్లో పర్మనెంట్గా కూర్చోబెడతావా? షో పీసులా మార్చేసి వెంటేసుకుని తిరుగుతావా? అసలు నువ్వు పెళ్లి చేసుకోపోతే ఏమవుతుందయ్యా? ప్రభుత్వ రంగంలో పనులాగిపోతాయా? ప్రపంచంలో పంటలు పండక భూములు ఎండిపోతాయా? వానలాగిపోతాయా? వరదలు ముంచిపోతాయా? అసలు వీళ్ళననాలి. ఇలాంటి తిక్కల మేళానికి
తింగరి మొహానికి పెళ్లి చేసి ఒక ఆడపిల్ల గొంతు కోయాలని చూస్తారా? ఏం బటర్ఫ్లైస్, ఇలాంటి పొగరుబోతుని పెళ్లి చేసుకోవడానికి ఎగబడి ఎగురుకుంటూ వచ్చారా? మిమ్మల్ని లార్వా దశలోనే మగ్గిపోయేలా చేస్తాడు యగ్గిరాముడు. ఇంకా అర్థం కాలేదా? ఏయ్ భాను, పిచ్చా నీకు? మర్యాదగా రా. రా మమ్మీ. ఆగు మమ్మీ, ఇంకా అనాల్సిన మాటలు అనేసే వస్తా. నిన్ను ఇదిగో ఇదిగో ఇదిగో, నువ్వు ఏ బాగోతాలైనా ఆడుకో, 7 ప్రమాణాలకి ఒప్పుకోమని వీళ్ళని అడుక్కో. నాకు దానితో సంబంధమే లేదు. కానీ మా మమ్మీని అవమానించే హక్కు మాత్రం మీకు లేదు, మీ తాతకు లేదు, మీ ముత్తాతకు కూడా లేదు. నాకీ ప్రపంచంలో నచ్చనివి 3 విషయాలు. 1, మా మమ్మీని ఎవరు ఏమన్నా సరే నేను క్షమించను. 2, నా ముందు, ఈ బాను ముందు ఇలాంటి డబ్బు పొగరు, ఇంత అహంకారం చూపిస్తే అస్సలు సహించను. దా భాను. మైండ్ ఇట్. రా. ఓయ్, కోపంలో 3ోదేంటో చెప్పడం మర్చిపోయావు. ఆ 3ోదేంటి? అది ఆ కేకు చాటునున్న ఆ మొహాన్ని అడగండి. భాను. ఓ హిట్లర్, మనుషులు మొహాలు చూడగానే జాతకాలు మొత్తం చెప్పగలనన్న భ్రమలో బతుకుతున్నావుగా. ఆ 3ోదేంటో చెప్పు భాను. నీ 3ో కోడలికి. భాను రావే, రా.